అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్ ని మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రానికి అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు ఒక గొప్ప విజన్ డాక్యుమెంట్ లాగా, ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పడానికి ఎక్కడ అతిశయోక్తి కానటువంటి విషయం. ఈరోజు మీరు బడ్జెట్ అన్నప్పుడు ఇదేదో ఒక లెక్కల గారడిగా కాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టగానే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంక్షేమం, అభివృద్ధిని కూడా రెండు కళ్ళగా తీసుకుపోతూ అన్ని వర్గాలకు, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రకులాలు, ఓబీసీలు, అందరికీ సంబంధించి మైనారిటీలు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫలాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు, అదే రకంగా మేము చెప్పినటువంటి హామీలతో పాటు గత బడ్జెట్ కంటే మెరుగ్గా 3,32,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. ఈరోజు ఇక్కడ చూస్తే మీరు అనేక ఆకాంక్షలతోటి గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని, గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని, వాటన్నిటినీ సరి చేసుకుంటూ ఈ యొక్క బడ్జెట్ ని 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో ఈ యొక్క తప్పిదాలన్నీ సరిదిద్దుకుంటూ, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటూ పోయేటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ విచిత్రం ఏమంటే, రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయినటువంటి ఈ యొక్క రాష్ట్రానికి ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అయితే 19-24 మధ్యలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని 7 వైట్ పేపర్ల ద్వారా రిలీజ్ చేసి ఏ రకంగా ప్రతి రంగాన్ని నష్టపరిచారో చూపుతూ ఆ యొక్క తప్పిదాలను కూడా సరిదిద్దుకుంటూ ఈ 2 సంవత్సరాల ఈ 2 బడ్జెట్ల తర్వాత ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అన్ని అమలయ్యే విధంగా చూస్తూ ఈ యొక్క బడ్జెట్ లో మీరు చూస్తే దాదాపుగా మీకు శాఖల వారీగా చూసినప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, గతంలో మీరు చూసుకుంటే మీరు దాదాపుగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు మూలధన వ్యయం అనేది 53,915 కోట్లు. ఇది చిన్న విషయం కాదు. ఒక్కొక్క రంగం గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా అత్యంత కీలకమైనటువంటి వ్యవసాయ రంగం, ఈ వ్యవసాయ రంగానికి 13,598 కోట్లు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి మా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టడం, మీరు దాంట్లో భాగంగా మీరు చూస్తే ఈరోజు 300 కోట్ల రూపాయలు గత ఏడాది బడ్జెట్ లో కేటాయించి ఏదైతే ఉన్నటువంటి ధరల స్థిరీకరణ నిధి, ఈ 300 కోట్లు కేటాయించిన తర్వాత దాదాపు 1,200 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం గత ప్రభుత్వం కేవలం ధరల స్థిరీకరణ చెప్పి డ్రామాల నెంబర్ పెట్టి ₹1 కూడా ఉపయోగించుకోకపోతే, ఇదొక ఉదాహరణగా చెబుతున్నా మీకు, 300 కోట్లు బడ్జెట్ లో కేటాయించిన 1,200 కోట్ల రూపాయలు ఈ రకంగా మనం అందరికి కూడా ధరల స్థిరీకరణ ద్వారా రైతుల్ని ఆదుకోవడం జరిగింది.